పల్నాడు జిల్లా దాచేపల్లి దగ్గర ఎల్లయ్య అతని కుమారుడు వీళ్ళిద్దరూ వైసీపీ సపోర్టర్లు. వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి చాలా బ్రూటల్గా అటాక్ చేశారు పోలీసులు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పోలీసులు. శ్రీకాళహస్తిలో ఒక జనసేన కార్యకర్త మీద పోలీసులు చాలా దారుణంగా దాడి చేశారు. ఇది కూడా మీరు న్యూస్లో వినుంటారు. తెనాలిలో ఒక 3 యువకుల్ని రోడ్డు మీద కింద కూర్చోపెట్టి పోలీసులు అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టడం, వాళ్ళని కొడుతున్నప్పుడు వాళ్ళు లెగుస్తుంటే మోకాళ్ళ మీద ఇంకొకడు వచ్చి నుంచొని పోలీస్ ఆఫీసర్ వాళ్ళని కొట్టారు. దీని మీద చాలా విపరీతమైన అవుట్రేజ్ వచ్చింది. ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పని చాలా విపరీతమైన అవుట్రేజ్ వచ్చింది. మీరు అందరూ కూడా చూసుంటారు. ఇప్పుడు దాని గురించే ఈ వీడియో. అయితే మా కన్సర్న్ ఏంటంటే ఈ ఇష్యూలో ఇన్ ఫస్ట్ ప్లేస్ కొన్ని కామెంట్స్ కానీ కొన్ని పోస్టులు కానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు వీళ్ళు మనుషుల తుప్పల వీళ్ళు అన్నం తింటున్నారా, కడుపుకి ఇంకేమన్నా తింటున్నారా అనిపించింది. కారణం ఏంటంటే ఒకడు అంటాడు వాళ్ళు గంజాయి తాగారు, అది తప్పు కదా, వాళ్ళని కొట్టడంలో తప్పు లేదంటారు. నా క్వశ్చన్ ఏంటంటే గంజాయి తాగారు కాబట్టి కొట్టాలి, నైస్. ఈ లాజిక్ ప్రకారం గంజాయి తాగితే కొడితే మరి సెలబ్రిటీలు అని చెప్పుకోబడే చాలా పెద్ద పెద్ద బడాబాబులు, కొంతమంది అమ్మాయిలు డ్రగ్స్ కేసుల్లో దొరికిపోతుంటే, డ్రగ్స్ వాళ్ళ బ్యాగుల్లో దొరికిపోతుంటే వాళ్ళను కూడా కాళ్ళ మీద కొడుతున్నావా మనం రోడ్డు మీద కూర్చోబెట్టి? వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా, ఎందుకు కొట్టట్లా? ఇకపోతే 2, గంజాయి తాగటమే కాదు, గంజాయి తాగి పోలీసులను కొట్టారు. గంజాయి తాగితో పోలీసులను కొట్టారు. వాళ్ళు తాగేసి వెళ్ళిపోలా, పోలీసులను కొట్టారు కాబట్టి వాళ్ళని అలా కొట్టాలి. ఎంత తప్పు పోలీసులను కొట్టడం అనేది కదా. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే పోలీసులను కొట్టడం అనేది తప్పు, మరి పోలీసులు కాలర్లు పట్టుకొని తంతున్న రాజకీయ నాయకుల్ని ఇలాగే రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొడుతున్నారు, అధికారుల మీద. పోలీసుల్ని గుడ్డలోడదీస్తామని చెప్తున్న రాజకీయ నాయకులు రోడ్డు మీద నుంచోబెట్టి కాళ్ళ మీద కొడుతున్నారా? పోలీసులకు ధమ్కీలు ఇస్తున్న రాజకీయ నాయకులను కూడా ఎట్లాగే రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొడుతున్నారా? కొట్టరు. ఎందుకు కొట్టరు? రాజకీయ నాయకులు అంటే భయం. మరి సెలబ్రిటీని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వీళ్ళ దగ్గర డబ్బు లేదు, మరి ఎందుకు కొడతారు? వీళ్ళ దగ్గర పరపతి లేదు, అంతే కదా. ఇంకంతకుమించి ఏమన్నా కనిపిస్తుందా? మన ప్రతాపం, పోలీసుల ప్రతాపం ఇలాంటి అమాయకుల మీద చూపిస్తుంటే దాన్ని ఖండించాల్సిన వ్యక్తులు, ఖండించాల్సిన ప్రజలు కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ఏంటి ఎదవల కోసం మనం మాట్లాడుతుంది అనిపిస్తుంది. లేకపోతే దీనికి ఇంకొక యాంగిల్ క్రియేట్ చేసి ఒకడు అంటాడు, ఆడు పోరంబోకు ఎదవాడు, ఆడు జనసేన కార్యకర్త అనుకుంటాడు, పేరు కూడా చెప్పాడిని ఇది చేయటం ఇష్టం లేదు నాకు. ఆడు అంటాడు రిజర్వేషన్లో తీసుకునే వాళ్ళు ఎట్టాగే ఉంటారంట. మరి ఆడి కులం గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఆ అసహ్యం గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ అంటే వాడి అభిప్రాయం, కొంతమంది మలం తినే వాళ్ళ అభిప్రాయం, పెంట రోజు ప్లేట్లో కలుపుకొని తినే వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే ఇట్లానే ఉంటుంది. అంటే క్రైమ్కి ఒక కులంతో లింక్ ఉంటుంది అనమాట. వాళ్ళ దృష్టిలో కేవలం రిజర్వేషన్ పొందేవాళ్ళు, దళితులు, ఎస్సీలు వాళ్ళు మాత్రమే క్రిమినల్స్. ఇక మిగతా వాళ్ళందరూ సుతమోసలు, రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళందరూ సుతమోసలే. క్రైమ్ రేట్లో ఉండే ఈ రాజకీయ నాయకుడు పిల్లలు రేపులు చేయటాలు, మానభంగాలు చేయటాలు, లేకపోతే దోపిడీలు చేయటాలు, క్రిమినల్ యాక్టివిటీలు చేయటాలు అందరూ కూడా సుతమోసలే. వాళ్ళు మాత్రమే. అంటే మనుషులు ఎట్లా డివైడ్ అయిపోయారు. అరే ఒక 3 పిల్లల్ని రోడ్డు మీద కూర్చోపెట్టి డెమోక్రసీ, మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు వ్యతిరేకంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా 3 పిల్లల్ని రోడ్డు మీద దారుణంగా కొడుతుంటే
వాడు ఎవడైనా సరే, క్రిమినల్ అయినా సరే, దొంగ అయినా సరే, ఎవడైనా సరే దానికి ఒక పద్ధతి ఉంది. వాళ్ళని కొడుతుంటారే, మనుషుల్ని అలా కొడుతున్నారని అనకుండా ఒకడు కులం అంటాడు, ఇంకొకడు గంజాయి అంటాడు, ఇంకొకడు పోలీసులు కొడతారా. మాకు వ్యక్తిగతంగా పోలీసుల మీద చాలా సింపతి ఉంది. ఎందుకంటే పోలీసులు పొలిటీషియన్స్కి, సిస్టమ్కి మధ్యలో నలిగిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రతి పోలీస్ ఆఫీసర్, నాకు తెలిసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏదో చేద్దాం, సొసైటీకి ఏదో మనం చెయ్యాలి అని కష్టపడి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత సిస్టంలో మలినం అయిపోతారు వాళ్ళు కలిసి. కొంతమంది కావాలని డబ్బు సంపాదిద్దామని అత్యాశకపోయో, ఇంకొంతమంది అత్యాశ లేకపోయినా సరే తప్పనిసరి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళందరూ కరప్ట్ అయిపోతారు. కరప్ట్ అయిపోవడంతో పాటు ఆ సిస్టంలో అట్లా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం పై నుంచి కింద దాకా, కానిస్టేబుల్ దాకా అందరూ అట్లా అయిపోతారు. దాదాపు అలాగే అవుతారు. సో వీళ్ళు కస్టోడియల్ టార్చర్నే కావచ్చు, లేకపోతే ఇలా దొరికిపోయిన నేరస్తుల్ని కానీ, లేకపోతే ఇంకా నేరస్తులుగా రుజువు కాకుండా ఉన్న నిందితుల్ని కానీ, వీళ్ళ మీద అజమాయిషి అని మనం అనకూడదు. ఎందుకంటే చిన్న పదం, దారుణమైన బ్రూటల్ టార్చర్. ఏం చెప్దాం అనుకుంటున్నారు పోలీసులు? రోడ్డు మీద కొట్టి భయపెడదాం అనుకుంటున్నారా? ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. పోలీసులు ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? నేను జనరలైజ్డ్గా ఇలా మాట్లాడటం ఊరికే మాట్లాడట్లేదు. ఐ హ్యావ్ అ డేటా. అంటే అప్పుడు జరిగిన దాచేపల్లి, లేకపోతే ఇవి అంటే నేను చెప్పిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో వీటితో పాటు మన దేశంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. తండ్రి కొడుకుని తీసుకెళ్ళి కోవిడ్ టైంలో లాకప్ డెత్ చేయలేదా? నేను మీకు డేటా కావాలా? డేటా చెప్తాను. అంటే ఇక్కడ మనం ఒక సిస్టంలో బతుకుతున్నాము. ఆ సిస్టమ్కి సంబంధించి చూడండి, 2015లో శేషాచలం ఫారెస్ట్లో, మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, శేషాచలం ఫారెస్ట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ గంధపు చెక్కలు తీసుకెళ్తున్నారని చెప్పని, స్మగ్గిల్ చేస్తున్నారని చెప్పని ఆ కూలీలని చంపితే 20 మంది చచ్చిపోయారు 2015లో. 20 మంది. జస్ట్ ఇమాజిన్, 20 శవాలు అట్లా పడుకొని ఉంటాయి. దానికి కారణం ఎవరు? మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మెకానిజం ప్రవేశపెట్టింది. ఏంటంటే కంప్లైంట్స్, ఆన్లైన్లో కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. కానీ ఎంత ఇలాంటి మెకానిజమ్స్ పెట్టినా, డైరెక్ట్గా వెళ్ళినా సరే పోలీసుల నుంచి మేము కేసు తీసుకోము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయము. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాన్ని క్లోజ్ చేయాలంటే నేరస్తులను పట్టుకోవాలా, మరిన్ని మాకు కుదరవుగా. కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ పెట్టినా సరే ఎవరు ప్రజలు దాని జోలికి వెళ్ళట్లా. కారణం ఏంటి? వాళ్ళు పోలీసుల మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇలాంటివి చేయటం వల్ల ఇంకా 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 ప్రజల్లో అపనమ్మకం పెరుగుతుంది. అండ్ ఇంకోటి, మనం అంటే ఐఎమ్ నాట్ బీయింగ్ బయాస్డ్ టు ఎనీబడి, కానీ మనకి కొలోనైజ్డ్ అంటే కలోనియల్ రూల్ ఆఫ్ మైండ్ సెట్ అవి మనకి ఇంకా పోలా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి. వీళ్ళు ప్రతాపం అంతా కూడా మార్జినలైజ్డ్ కమ్యూనిటీ మీదనే చూపిస్తారు. ఎందుకని? నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ దగ్గర డబ్బు ఒకవేళ పరపతి ఉండదు. ఈ రెండు ఉండవు కాబట్టి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. వాళ్ళు అరిచి గగ్గోలు పెట్టినా సరే ఎవడేం మాట్లాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వేగ్ స్టేట్మెంట్స్. ఇది చూడండి, లోక్నీతి సిఎస్డిఎస్ అనే ఒక ఎన్జిఓ, లోక్నీతి సిఎస్డిఎస్ అండ్ కామన్ కాజ్, ఒక ఎన్జిఓ, వీళ్ళు స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా మీద ఒక రిపోర్ట్ సర్వే చేస్తే దాంట్లో 63 ఆఫ్ పోలీస్ పర్సనల్ జస్టిఫైడ్ వైలెన్స్ అగైన్స్ సస్పెక్ట్స్ ఆఫ్ సీరియస్ క్రైమ్స్. అంటే 63% మంది పోలీసులు వైలెన్స్ని జస్టిఫై చేస్తున్నారు. వాళ్ళని కొట్టడం కరెక్టే అంటున్నారు. ఎవరి మీద? సస్పెక్ట్స్ మీద. వాళ్ళు ఇంకా అక్విటెడ్ కాదు. అంటే వాళ్ళు నేరం చేశారు అని రుజువు కాలేదు, ఆధారాలు లేవు, కేవలం నేరం చేశారేమో అనే ఒక అనుమానం మీద. ఎగ్జాంపుల్ మన
సత్యంబాబు కాళ్ళు విరిగిపోయేలా కొడితే చచ్చుపడిపోయినాయి కాళ్ళు పాపం అతనిది. దాదాపు 14 నుంచి 15 అంటే దాదాపు ఒక 1.5 దశాబ్దాలు తను జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. అంటే ముందు కన్విక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేదా తప్పు అని చెప్పి మళ్ళీ కోర్టు మళ్ళీ అతను పంపించింది. ఆ టైంలో సత్యంబాబును కొట్టడం 165% కరెక్ట్ అని జస్టిఫై చేస్తున్నారు మన సిస్టంలో. కానీ ఏంటి నిజం, అతను నిందితుడు కాదు, ఆయిషా మీరాని అతను చంపలేదని తెలిసింది. లేకపోతే ఇది చూడండి, చిన్న డిఫెన్సెస్లో కూడా చిన్న డిఫెన్సెస్ అంటే దొంగతనాలు, చిన్న దొంగతనాలు, వీటిలో కూడా 30% మంది పోలీసులు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎలాగే అని చెప్పి అనుకుంటున్నారు. అంటే చూడండి సిస్టంలో వీళ్ళ యొక్క అజమాయిషి ఎట్లా ఉంది. చూడండి అసలు వాట్ యు సే, ఐ కెన్ సే, చూడండి ఈ లీగల్ సేఫ్ గార్డ్స్ ఇవన్నీ ఉన్నా సరే, ఆర్టికల్ 21 లీగల్ సేఫ్ గార్డ్ ఇక్కడ చూడండి, దీంట్లో ఒక కేసు ఉంది. అంటే డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రాసుకున్నా, ఎందుకంటే గుర్తుండు సార్ నెంబర్స్ ఇయర్స్ అన్ని. సో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 అంటే ఇచ్చిన సేఫ్ గార్డ్స్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. ఏమని, డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997 కేసులో ఆ కస్టోడియల్ నార్మ్స్ని రొటీన్గా వైలేట్ చేసేస్తున్నారని వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆ కేసులో. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇంకో దారుణమైన విషయం ఏంటో తెలుసా, 669 కస్టోడియల్ డెత్స్ అంటే లాకప్ డెత్లు 2017 నుంచి 22 దాకా కస్టడీలో, పోలీసుల కస్టడీలో చచ్చిపోయిన వాళ్ళు 2017 నుంచి 22 దాకా 5 సంవత్సరాల్లో దాదాపు 669 మంది ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, 669 మంది శవాలు 5 సంవత్సరాల్లో అంతమంది చనిపోయారు, కస్టోడియల్ డెత్స్ ఉంది. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా, ఈ గ్యాప్లో 17 నుంచి 22 అన్నాను కదా, సేమ్ అదే 17 తీసేస్తే 18 నుంచి 22 దాకా 0 కన్విక్షన్స్ ఇన్ కస్టోడియల్ డెత్ కేసెస్ అంట. అంటే ఈ 669 మందిలో ఒక సంవత్సరం పక్కన పెట్టేస్తే మేబీ ఒక 500 అనుకోండి, 500 మంది చనిపోవటానికి 0 కన్విక్షన్స్. అంటే అందరూ చక్కగా ఆ కస్టడీ తీసుకున్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నీట్గా బయటకు వచ్చేసారు క్లీన్ చిట్తో. ఇంకా పోలీసుల మీద ఎలాంటి నమ్మకం ప్రజలకు ఉంటుంది, ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇదంతా పక్కన పెడితే కొంతమంది బ్రోకర్ అదవలో, జర్నలిస్టులు అని చెప్పుకునే బ్రోకర్ అదవలో ఏం మాట్లాడతారో ఒకసారి మనం విందామా? ఈ బ్రోకర్ గురించి నేను మాట్లాడకూడదు అనుకుంటానంటాను, కానీ మాట్లాడేటట్టు చేస్తారు. నేను ఇది చూడలేదురా, ఇది చూడలా, అరే బ్రోకర్ చూడలేదు, ఇది చూడండి వీడేం మాట్లాడతాడు, ఎవరో అనలేదు కదా, శివ అని ఉన్నాడులే ఒకడు. నమస్తే, నేను విశ్వ, వెల్కమ్ టు G5. చెప్పరా వీడికి ఒక ఇంట్రో, ఇది మొహానికి తినాలి తినాలి. సరిగ్గా 3 రోజుల క్రితం కడపలో 3 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేసి ఒక కామాంధుడు హత్య చేశాడు. అవును, దానికి కారణం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఏంటి సంబంధం శివ? ఎందాం వాడు మద్యానికి బానిసయ్యాడు, అవును, గంజాయికి బానిసయ్యాడు, అవును, 3 ఏళ్ల చిన్నారిని చిరిమేశాడు. అవును. అలాగే గత ఏడాది కూడా హిందూపురంలో ఒక 6 మద్యం మత్తులో అత్తా కోడళ్ల పైన అత్యాచారం చేశారు. అవును, దానిలో 3 మైనర్ యువకులు, బాలురు. కరెక్ట్. అంటే ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు, అంటే మద్యం మత్తులోనో గంజాయి మత్తులోనో మరొక విధంగానో ఎవరిపైన అత్యాచారం చేశారు అంటేనో, హత్య చేశారు అంటేనో మనలోని కోపం కట్టలు తెచ్చుకుంటుంది. వీళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాల్సిందే, వీళ్ళని నడి రోడ్డు పైన కాల్చి చంపాల్సిందే, వీళ్ళని నడి రోడ్డు పైన శిక్షించాల్సిందే. సౌదీ అరేబియా అంటే గల్ఫ్ కంట్రీలో ఉన్న తరహా శిక్షలు ఇక్కడ వేస్తే గానీ ఈ కుక్కలకి దుర్మార్గులకి బుద్ధి రాదు. వీళ్ళని చూసి మరొక 10 మంది భయపడతారు అని మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం, వాట్సాప్. నేను పెట్టలేరా రే నిన్ను మాతో కలుపుకోమాకరా, ప్రజలతో కలుపుకోమాక. నీలాంటి ఒక లోఫర్ బయాస్డ్ మీడియా ఛానల్తో ప్రజలను ఎందుకు కలుపుకుంటున్నా? మనం ఇలా చేస్తాం, పనికి మాలిన నెదలో కొంతమంది పెడతారు, చంపేయాలి, నరికేయాలి అని చెప్పని. ఇంక సిస్టమ్ ఎందుకురా? ఇంక రాజ్యాంగం ఇచ్చింది ఎందుకు? మనం రాసుకున్న చట్టాలు ఎందుకు? నువ్వు చెప్పాయి, కుర్చీలో కూర్చొని నువ్వు చెప్పాయి, ఏం చేయాలి? పోస్టులు పెడతావు, స్టేటస్లు పెట్టేస్తాం, ఫార్వర్డ్ చేసేస్తాం. మేము పెట్టంలే, ఇది ఒకటే డ్రీమ్ బిగ్ అంట. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు, మాకు ఎందుకు లెక్కాయి? పార్టీలు మారినప్పుడు అభిప్రాయం మారిపోతూ ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. ప్రాంతానికి అభిప్రాయం మారిపోతూ ఉంటుంది. ఎందుకు? ఆ నేరస్తుడు ఎవరైతే ఉంటాడో అతని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కూడా మన అభిప్రాయం మారిపోతుంది. అరే మీ బుద్ధులన్నీ ప్రజలకు ఎందుకురా నెడతావు శివ?
మీ బుద్ధులు ప్రజలకు ఎందుకు నెడుతున్నా? కొద్దిగా పద్ధతిగా మాట్లాడుకుందాం, మనం మాట్లాడుకుందాం. శివ గారు, మీరు మీ బుద్ధుల్ని ప్రజలకు ఎందుకండి పులుముతున్నారు? శివ గారు, మీ బుద్ధుల్ని పార్టీలు మారిపోతే అభిప్రాయాలు మారిపోతే మీకు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటేనేమో చుట్టుకున్న వాళ్ళమ్మ ఓయమ్మ చచ్చిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్పని గిలగిల కొట్టేసుకుంటారు. మా సాంబా, నా కెప్టెన్ సాంబా, నువ్వు, ఆ మూర్తి, మీరంతా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలో ఎన్ని జరిగినా సరే దీనికి జగన్మోహన్ రెడ్డి కారణంలే. అప్పట్లో మద్యం అమ్మేడుగా అది స్టాక్ పెట్టుకొని వీళ్ళు తాగారు. జగన్మోహన్ రెడ్డి అమ్మిన మద్యాన్ని స్టాక్ పెట్టుకుని తాగి వీళ్ళు చంపేస్తున్నారు అని చెప్పే రకం కదా మీరు. పార్టీలు మారితే అభిప్రాయాలు మారింది మీకు, ప్రజలకు కాదు. చట్టం ముందు అందరూ సమానమే, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. అవును, చట్టానికి రాజ్యాంగం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉండదు. నేరం చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు ఒక్కటే అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఇవన్నీ కూడా మీరు సందర్భాలు. వరంగల్లో యాసిడ్ దాడి జరిగింది. ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. హైదరాబాద్ లో అది తప్పు కదరా. యాసిడ్ దాడి చేస్తే ఈ దేశం, యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. ఎవరైనా సరే అది యాసిడ్ దాడి చేస్తే చేసిన వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి శిక్ష పడేటట్టు చేయాలి. కోర్టు ఒకవేళ ఉరి శిక్ష చేస్తే అది వేరు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎన్కౌంటర్ చేయటం ఏంట్రా? ఎన్కౌంటర్ చేయటం ఏంటి? అది పెద్ద క్లాసిక్ ఎగ్జాంపుల్ లా చెప్తున్నావు. దిశ పైన అత్యాచారం చేసి చంపేశారు. ఏం చేశారు పోలీసులు? ఏం చేశారు? చంపేశారు. అలా అరే, నువ్వు జర్నలిస్ట్ ఏంట్రా? నువ్వు గడ్డి తినరా? గడ్డి అని అనాలని ఆవేశం వస్తే నాకు సరే అనలేము శివ గారు మిమ్మల్ని. ఇప్పుడు దిశ కేసులో నలుగురు వాళ్ళే చేశారు అని ఎక్కడైనా ప్రూవ్ అయిందా? ఎక్కడైనా ప్రూవ్ అయిందా? అంటే ప్రూవ్ అయితే చంపేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రూవ్ కాలేదు. వాళ్ళు నిందితులు కాదు, అసలు వాళ్ళు చేయలేదు అని ఇప్పటికీ కూడా కొన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు. దాని మీద చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చేశారు, చంపేశారు. ఏంట్రా అంత ఈజీగా నిన్నేసేయాలి ఫస్ట్ అంటే? ఈ మాట ఎవరు చెప్పారు శివ గారు? మిమ్మల్ని వేసేయాలి, మీరు చచ్చిపోయి మాకెందుకు చెప్పండి, ఎందుకు వచ్చింది మళ్ళీ? అలాంటి టైంలో కూడా పోలీసుల పైన మనం పూల వర్షం కురిపిస్తాం, పూలదండలు వేస్తాం, అసలు పోలీసులకు సెల్యూట్ అంటాం. పోలీసులు మేము అనలేదురా బాబా, నువ్వెందుకు మా మీద ప్రజలను కలుపుకుంటున్నా? మేము అనలేదు. నీ లేకి బుద్ధిని ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నా? చాలామంది దాన్ని అప్పుడు రిజెక్ట్ చేశారు. ఎందుకు అలా చంపారని చెప్పని అడిగారు. కమిషన్ల బండి పోలీసులు సమన్లు రిసీవ్ చేసుకున్నారు. ఎంక్వైరీ కమిషన్ ముందు ఉంచున్నారు. పూలజల్లులు సలాం అంటాం, ఆకాశానికి ఎత్తేస్తాం పోలీసులు. అనలేరా బ్రోకర్? రే బ్రోకర్, అత్యాచారం చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపేసిన పోలీసులు హీరోలు అయితే జనాల్లో ఏం చేశారు? పోలీసులు ఏం చేశారు? అమాయకుల్లా కొట్టింది కాదు. స్కూల్కి వెళ్తున్న పిల్లల్లా కొట్టింది కాదు. కళాశాలకు బుద్ధిగా వెళ్ళి చదువుకుంటున్న పిల్లల్లా కొట్టింది కాదు. ఎందుకు అభిప్రాయం మారిపోయింది? తెనాలిలో ఒక ముగ్గురు బహిరంగంగా లాఠీలతో వాళ్ళ అరకాళ్ళ పైన కొట్టారు తెనాలి పోలీసులు. అవును, ఆ వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. రకరకాల భిన్నాభిప్రాయాలు. దానిలో ఇద్దరు దళిత యువకులు ఉన్నారు, ఒక మైనార్టీ యువకుడు ఉన్నాడు. వాళ్ళని ఆ విధంగా బహిరంగంగా కర్రలతో కొడతారా, మానవ హక్కులు లేవా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోరా అని పోస్టులు పెడతా ఉన్నారు కొంతమంది. ఏకంగా సాక్షులు అయితే నేనే పెట్టాను రా, నేనే అన్నాను అనుకో. చెప్పరా, కూడా పెట్టేశారు. ఒకసారి విశ్లేషించుకుందాం ఏం జరిగింది. మీరే చెప్పండి. పోలీసులు రైట్ ఆర్ రాంగ్? చెప్పరా. సెల్యూట్ కొట్టాలా, ఏం చేయాలి అని ఒకసారి వీడియో చూద్దాం. ఇది మన తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్. ఆ వీడియో ఎత్తున్నాడు బ్రోకర్, అది మీరందరూ చూస్తుంటారు. విక్టర్, మరొకతను బాబులాల్, మరొకతను రాకేష్, ఇంకొకతను కూడా ఉన్నాడు నవీన్, ఇంకా దొరకల. ఇది పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్. ఇచ్చారు అంటే మే 24వ తేదీన, ఈ నెల 24వ తేదీన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో చిరంజీవి అనే కానిస్టేబుల్ పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని అడ్డగించి చంపేపోయారు రోడ్డు పైన. అంటే నడి రోడ్డు పైన కానిస్టేబుల్ చంపేస్తే తప్పు కాదు. ఓకే, పాయింట్ చెప్తున్నావా? చెప్పు. అలా చంపడానికి ప్రయత్నించిన వాళ్ళకి లాఠీలతో 2 దెబ్బలేస్తే ఇది నేరం, ఘోరం. ఏం మాట్లాడుతున్నారు మీరంతా కూడా? తెలుగు మాట్లాడుతున్నారా లోఫర్? తెలుగు మాట్లాడుతున్నారా బ్రోకర్? నువ్వు జర్నలిస్ట్ ఎందుకురా? అరకోటు నీ గెటప్, నువ్వు ఏం మాట్లాడుతున్నా? మీరు అంటావేంట్రా? ఏం మాట్లాడుతున్నానంటావేంటి? తెలుగు మాట్లాడుతున్నారు, లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. నేనే చెప్తున్నా, నేనే పెట్టా పోస్ట్ అనుకో, నేనే చెప్తున్నా.
చంపేయటానికి రావటం కాదు, ఒకవేళ అతన్ని చంపినా సరే, లేకపోతే అతని దగ్గర దొంగతనం చేసినా సరే, ఇంకా ఏ పని చేసినా సరే, దానికంటూ ఒక వ్యవస్థ ఏడిసి సచ్చిందిరా బ్రోకర్ అని ప్రజలు నిన్ను తిట్టాలనుకుంటే ఎలా? నా ద్వారా నన్ను తిడుతున్నారు వాళ్ళు, కానీ నేనేమో తిట్టకూడదని ఆలోచన నాకు, పెద్ద మనిషిని నేనేమో. ఏం ప్రాబ్లము, ఏం తప్పంటావేంట్రా? నువ్వు అసలు జర్నలిస్టువేనా? చదువుకొని సచ్చావా? లేదంటే బర్రెల దొడ్లో బర్రెల ముట్ల దగ్గరకు అడిగేవాడు ఏమన్నా? ఎందుకు కానిస్టేబుల్ పైన దాడి చేశారు వీళ్ళందరూ కూడా? ఎందుకంటే వీళ్ళలో జాన్ విక్టర్, రాకేష్ ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ తెనాలి ఐతానగర్ చెంచుబడి చెందిన ఇద్దరు కూడా. గతంలో గంజాయి సేవించేవాళ్ళు, గంజాయి విక్రయాలు చేసేవాళ్ళు, గంజాయి సేవించి చాలా మంది పైన దాడులకు పాల్పడేవాళ్ళు, ఈవ్టింగ్ చేసేవాళ్ళు, అమ్మాయిలు ఎదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇన్ని చేసేవాళ్ళు. చాలా గంజాయి కేసుల్లో అప్పట్లో 3 టౌన్ తెనాలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న చిరంజీవి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు పట్టుకోవడం కానీ, స్టేషన్ తీసుకెళ్ళడం కానీ, అక్కడ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ చేశాడు. దీంతో ఆ చిరంజీవి, అప్పట్లో 3 టౌన్ లో ఉండే చిరంజీవి ఇప్పుడు 1 టౌన్ వచ్చాడు. దీంతో చిరంజీవి పైన కక్ష పెంచుకున్న జాన్ విక్టర్, రాకేష్, మరొక రౌడీ షీటర్ నవీన్ అలియాస్ కిల్లర్, చూసారు ఎలా పేరు పెట్టుకున్నారు, కిల్లర్ అంట. రౌడీ షీటర్ ఇద్దరు పైన ఆ నవీన్ దగ్గరికి వెళ్ళి ఆ చిరంజీవిని ఎలా చంపేయాలి ఎలాగైనా అంటే 24వ తేదీన ఆ నవీన్ వీళ్ళకి ఫోన్ చేస్తే ఈ మంగళగిరి చంద్ర మరొకరు ఉన్నాడు ఇక్కడ బాబులాల్ అని చెప్పేసి, ఆ బాబులాల్ అనే కుర్రాన్ని పట్టుకుని మొత్తం వీళ్ళు ముగ్గురు కూడా నవీన్ దగ్గరికి వెళ్ళారు. స్టేషన్ లో విధులు ముగించుకుని 24వ తేదీన ఇంటికి వస్తారు. రైతానగర్ లోనే ఆ చిరంజీవి ఇల్లు కూడా ఉంది. దీంతో అతను అడ్డగించారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, అరే దళిత యువకులు అంటా ఉన్నారు కదా, అదే అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా వీళ్ళు అతన్ని అటకాయిస్తే ఈ రాకేష్, బాబులాల్ చేతులు వెనక కట్టి చిరంజీవిని పట్టుకుంటే, రౌడీ షీటర్ నవీన్ ఆ కానిస్టేబుల్ చిరంజీవి పైన దాడి చేసి గాయపరిస్తే, కత్తితో జాన్ విక్టర్ పొడవబోతే తప్పించుకుని చిరంజీవి పారిపోయి కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, కంప్లైంట్ చేశాడు. మొత్తం జరిగిందంతా కూడా. ఓకే, కథ అంతా బాగా చెప్పేవరా డైరెక్టర్లో. చెప్పు, ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అది వీడియో తీయలేదు, ఇక్కడ వీడియో తీశారంతే. నడి రోడ్డు మీద కానిస్టేబుల్ పొడి చంపేయచ్చు, నేరం కాదు. ఎవరన్నారా? నాకు అర్థం కాదు, నేరం కాదని. అది నేరమే. నడి రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేయటం అనేది నేరమే. అది ఘోరమైన తప్పెదమే. నేరం కాదని ఎవడన్నాడు రా? నేరానికి వేసే శిక్ష ఎవడెయ్యాలి అనేదే పాయింట్ రా బ్రోకర్ అదవా అని మళ్ళీ నేనే అంటాను అనుకుంటున్నారా? నేను అనను. సాక్షిగా అలా చంపడానికి ప్రయత్నించిన ఈ రౌడీ షీటర్లు, ఆ పారిపోయిన నవీన రౌడీ షీటర్ పైన 2018 నుంచి 11 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే దెబ్బలు తింటా ఉన్నారో జాన్ విక్టర్ అతనే రౌడీ షీటర్ సస్పెక్ట్ చేయడం ఉందంట. ఇతని పైన కూడా ఒక 8 కేసులు ఉన్నాయి. ఇంకొక వ్యక్తి రాకేష్ పైన కూడా 29 కేసులు ఉన్నాయి. రాజకీయ నాయకుల మీద 30 కేసులు 40 కేసులు ఉన్నాయి రా. అయితే ఏంటైతే రాజకీయ నాయకుల మీద 30 కేసులు 40 కేసులు ఉన్నాయి. ఏం చేద్దామైతే? నువ్వు సంకనాకుతున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయి. హత్యలు, మర్డర్ కేసులు ఉన్నాయి. నువ్వు సంక రోజు ఎత్తి పట్టుకొని వితౌట్ షుగర్ నాకుతా ఉంటావే శివ, నువ్వు మీ ఓనరు, వాళ్ళ మీద 10ల సంఖ్యలో మర్డర్ కేసులు ఉన్నాయి. ఏం చేద్దాం? వాళ్ళు కొడుతున్నారు అట్లాగా. అరే బ్రోకర్ అదవా చెప్పు అని ప్రజలు అడుగుతున్నారు. శివ గారు చెప్పండి, శివ గారు వాళ్ళని కొడుతున్నారా? గంజాయి తాగితే వాళ్ళు కొట్టాల రోడ్డు మీద. సినిమా యాక్టర్లు అనబడే సెలబ్రిటీలు, ఇంకొంతమంది సెలబ్రిటీలు, ఐఎమ్ నాట్ జనరలైజింగ్, అందరూ సినిమా యాక్టర్స్ కాదు, సెలబ్రిటీలుగా చెప్పుకునే కొంతమంది డ్రగ్స్ కేసులో దొరికిపోతుంటే వాళ్ళని కూడా రోడ్డు మీద ఎలా కాళ్ళు పెట్టి కొడుతున్నారా? కొట్టకపోతే నువ్వెందుకు ప్రశ్నించట్లేదరా లోఫర్ అదవా అని ప్రజలు అడుగుతున్నారు. శివ గారు మీరు చెప్పాలా? పోలీసుల మీద దాడి చేస్తున్న రాజకీయ నాయకులు, బడాబాబుల కొడుకుల మీద ఇలాంటి దాడులే జరుగుతున్నాయా? ఇలాగే పోలీసులు కొడుతున్నారా అని నువ్వు ప్రశ్నించాలరా బ్రోకర్ అని చాలామంది అన్న ఇలా అడిగన్నా అని అంటున్నారు. ఏం చేస్తావు? ప్రజల అభిష్టం మన ఇష్టం అనమాట, మాట్లాడాల్సి వస్తుంది. మొత్తం గొడవలు, క్రిమినల్, దొంగతనం, గంజాయి ఈ కేసులన్నీ కూడా పెట్టారా? నువ్వు మొత్తం క్రిమినల్ ఉన్న రాజకీయ పార్టీల మీద నువ్వు ఉప్పు కారం లేకుండా వితౌట్ షుగర్ సంఖ లేపి మరి నాకుతే తప్పులేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు శిక్ష ఎట్లా వేయాలి? నేరం చేస్తే పట్టుకొని శిక్ష వేయటానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి. లా ఆఫ్ ది ల్యాండ్ని ఫాలో అవ్వమంటే తప్పేంట్రా? నువ్వు జర్నలిస్ట్వా? నువ్వు ఇది ఇంకా మళ్ళీ సగం వీడియో న్యూస్ వచ్చింది. నీ గురించి మాట్లాడాలంటే చాలా కంపరంగా ఉందిరా బ్రోకర్. థ్యాంక్ యూ.